ఈ అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట. ఇంటి ముందు రోడ్డు 20 అడుగుల రోడ్ అండి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గానే ఉంటుందన్నమాట. సో చూడొచ్చు అక్కడ మీరు రెసిడెన్షియల్ చూడండి, రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే. స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది, ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి. 3rd ఫ్లోర్లో ఉండే ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుందండి. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 900 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. 28 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్కి వచ్చిందండి. సో ఈ బిల్డింగ్ అనేది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి ఎటువంటి రిపేర్ వర్క్ కూడా లేవండి. సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. సో వెహికల్స్ అవి రావడానికి మనకి కన్వీనియంట్గా ఉండడానికి గేట్లు కూడా ఎక్కువే పెట్టారు. చూడవచ్చు ఇక్కడ మీరు. ఏరియా పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి. విజయవాడ సింగనగర్ ఏరియాలో వచ్చి పిఎన్టీ కాలనీ అండి. డీసెంట్గా ఉంటుంది ఏరియా అంతా కూడా. మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉండే బిల్డింగ్ అండి. ఇక్కడ మనకి లిఫ్ట్ స్పేస్ అయితే ఇచ్చారు. స్టెప్స్కి స్టీల్ రైలింగ్ పైప్ అయితే వచ్చింది. ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ మనకి పార్కింగ్ అంతా కూడా పార్కింగ్ టైర్స్ అయితే ఇచ్చారండి. సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. స్టెప్స్కి గ్రానైట్ కమ్ మార్బుల్ అనేది కాంబినేషన్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ లిఫ్ట్ స్పేస్ అనమాట ఇది. సో ఇదంతా కూడా కామన్ క్యారిడర్ స్పేస్ అండి. క్యారిడర్లో కూడా మనకి టైల్స్ ఫ్లోరింగ్ అయితే వచ్చిందండి. చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా. రెడీ టు మూవ్ ఫ్లాటే. ఎంట్రన్స్ సింహద్వారం టేకుబడి సింహద్వారం వచ్చింది. సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. ఇదంతా కూడా మనం ఎంట్రన్స్లో గ్రిల్ గేట్ అనేది పెట్టేసుకోవచ్చు అండి, ఇండిపెండెంట్గా ఉంటుంది. లోపల అంతా కూడా సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది, మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు. సో చూడవచ్చు ఇక్కడ మీరు, సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. లోపల విండోస్ అన్నీ కూడా మనకి సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు. సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా వచ్చింది. గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి. ఎల్ షేప్ హాల్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ మనకి చిన్న పార్టీషన్ హాల్ లాగా, గెస్ట్ హాల్ లాగా ఇచ్చారు. ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ అయితే వచ్చిందండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది. లోపల గుమ్మాలు కానీ డోర్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్గా వర్క్ చేస్తుంది. సిమెంట్ ర్యాక్స్ అయితే ఉన్నాయి, వుడ్ కబోర్డ్స్ అయితే చేసలేవండి. న్యూ ఫ్లాట్ అనమాట, చాలా బాగుందండి. రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. న్యూ ఫ్లాట్ ఇది. అసలు పెద్దగా యూజ్ చేయలేదు అసలు ఈ ఫ్లాట్ని. సో కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీని లోన్ తీసుకొని అలా వదిలేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు. లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇందులో కూడా సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి. 6x4 బెడ్ వేసుకునేలాగా, కొంచెం బెడ్రూమ్ సైజ్ అనేది చిన్నగానే ఉంది కానీ 6x4 అయితే కంఫర్ట్గా ఉంటుంది. సో టోటల్ ఎస్ఎఫ్టీ 900 కాబట్టి ప్లింత్ ఏరియా సుమారుగా 750 ప్లింత్ ఏరియా వస్తుందండి. సో 28 గజాలు రిజిస్ట్రేషన్ కాబట్టి ల్యాండ్ కాస్ట్ పరంగా కూడా బాగానే ఉందండి. సో సింగనగర్లో ఈ పిఎన్టీ కాలనీ అనేది కొంచెం బాగుంటుందండి, డీసెంట్గా ఉండే ఏరియా. సో ఈ ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి. అమెరికన్ హాస్పిటల్కి బ్యాక్ సైడ్ ఏరియాలో వస్తుందన్నమాట సింగనగర్లో. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది.